ఎప్పుడు ఏదో ఒకటి చేద్దాం అనుకుంటాను. లైక్ ఏదో ఒకటి చేసేయాలి. సంథింగ్ ఐ షుడ్ డూ. సంథింగ్ లైక్ ఏదో ఒకటి చేయకపోతే నా బుర్ర ఖాళీగా ఉండదు అన్న ఫీలింగ్‌లో ఉంటాను. ఇప్పటిదాకా అలానే ఓవర్ స్టిమ్యులేట్ చేసేసాను నా బ్రెయిన్‌ని. స్లో అవ్వాల్సిన టైం వచ్చింది. లేదంటే ఏజ్‌కి తగ్గట్టుగా బ్రెయిన్ ఉండదు. సో, ఏం జేయాలి? ఏం చేస్తే వర్కౌట్ అవుతుంది? అంటే పోనీ నాకేదైనా అన్నీ వచ్చేసాయంటే అది గూడా గాదు. నేను చేయగలిగేది చదవడం అంటే చాలా ఇష్టం. చాలా కష్టపడి చదువుకున్నాను కూడా. అది తప్ప ఇంకేం లేదు. వంట నేర్చుకుంటున్నాను. బికాజ్ ఐ వాంట్ టు కుక్ ఫర్ మై సన్. వాడు కొంచెం పెద్దయ్యేటప్పటికి నా చేత్తో నేను వంట చేసి పెట్టాలి. మాట్లాడొచ్చు అత్తయ్య. నాదే నేను వీడియో తీసుకుంటున్నాను. అది పాపం దోమలు కుడతాయా కదిలించలేక నేను కొనుక్కుంటానంటుంది కుట్టకపోయేది ఫ్యానేసారా? వేసాను అది దుప్పటి కప్పేయండి లేకపోతే చలేస్తే గనక. వేడు వేడు వాడు వేడు ఉందా? ఆ! అత్తయ్యొచ్చారు. మాట్లాడారు. పాటలు వినడం ఇష్టం. పాటలు పాడడం కూడా ఇష్టమే. కాకపోతే లిరిక్స్ చూడకుండా పాడలేను. మా ఆయన గారేమో నా సొంత లిరిక్స్ నేనే కనిపెడతాను అని అంటారు. పోనీ అది కూడా ఎలాగా? పాటొస్తుంటే మధ్యలో ఏదో ఒకటి సెట్ చేయగలం గానీ, మొత్తం పాటంతా రాసే సీన్ గూడా లేదు. స్టోరీస్ రాసేదాన్ని. ఇప్పుడు రాసే ఓపిక లేదు. బట్ రాయాలనుంది. చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంది రాయాలి అని. ఓపిక లేదు. ఆహ్, కొంచెం కూల్‌గా, స్లోగా లైఫ్ లీడ్ జేయాలి అని అనిపిస్తుంది. ఆహ్, ఏమవుతుందో రేపు అంటే ఇప్పటిదాకా ఎలా ఉండేదంటే లైక్ నెక్స్ట్ సెకండ్, నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ అవర్, నెక్స్ట్ డే, నెక్స్ట్ మంత్ మేబీ ఆలోచిస్తారేమో. నేనైతే ఐ యూజ్డ్ టు థింక్ అబౌట్ నెక్స్ట్ 5 ఇయర్స్, నెక్స్ట్ 10 ఇయర్స్, నెక్స్ట్ 20 ఇయర్స్ అప్పటికి కూడా ఇలా అయితే అలా అవుతది, అలా అయితే అలా అవుతది, అలా అయితే అలా అవుతది. అమ్మో! అలా అవ్వకపోతే ఏమవుతదో? అమ్మో! నేను ఇంకేం జేయాలో? అమ్మో! ఈ ఓవర్ థింకింగ్ దేనికి పనికిరాదు. బికాస్ ఓవర్ థింకింగ్ జేసే వాళ్ళకి ఐడియా ఉంటది. ఓవర్ థింకింగ్ జేస్తే పాజిటివ్‌గా ఎవడు ఓవర్ థింకింగ్ చెయ్యడు. బికాస్ నేనేంటంటే ఐ యామ్ ఎన్ అకౌంటింగ్ స్టూడెంట్. ఐయామ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్. మనకి కన్జర్వేటిజం ప్రిన్సిపల్ ఉంటది. అకౌంట్ ఫర్ లాసెస్ బట్ నాట్ ఫర్ గెయిన్స్ అని చెప్పి. సో, థింకింగ్‌లో గూడా అదే అయిపోయిందనమాట. నెగెటివ్‌గా ఏమైనా అయిపోతదేమో అని భయమేస్తదా? అదే అవుతది. అండ్ మన థాట్స్ ఎంత పాజిటివ్‌గా ఉంటే మన లైఫ్ అంత పాజిటివ్‌గా ఉంటది అనేసి అంటూ ఉంటారు. దట్ ఈస్ ట్రూ. దట్ ఈస్ ట్రూ. బికాస్ ప్రాక్టికల్లీ ఆల్సో నెగెటివ్ ఆలోచిస్తే నెగెటివ్ అవుతుంది అంటే, అయ్యో! నేను ఆలోచిస్తుందే అవుతుంది అన్నది గాదు. అంటే ఆలోచిస్తుందంతా అయిపోతుందని గాదు. ఆర్ ఏదో నేను తడబడుతున్నట్టున్నాను. నెగెటివ్ ఆలోచిస్తున్నాను కాబట్టి నెగెటివ్ అవుతుంది. అదే పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ అవ్వచ్చు కదా! సో, దాని బదులు ఆలోచించడమే మానేస్తే ఇంకా బావుంటదేమో గదా! ఎందుకు అంత ఎక్కువ ఆలోచించాలి? దిస్ ఈస్ గోయింగ్ టు బీ మై సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ మై థాట్స్. ఆహ్, ఐ జస్ట్ వాంట్ టు అప్‌లోడ్ దిస్ అండ్ మేబీ ఎవరో ఒకళ్ళైనా రెజొనేట్ అవ్వచ్చేమో
అని ఐఎమ్ షోయింగ్ అప్ మై ఫేస్ అండ్ వాయిసింగ్ అవుట్ మై థాట్స్ అండ్ గోయింగ్ టు డూ దిస్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. No more overthinking. No, no, no. A big no for overthinking. And all the very best for me to renewed life, good thoughts, positive thoughts, హ్యాపీ టైమ్స్. అన్నీ హ్యాపీగా ఉండవు. బట్ ఉన్న దాంట్లో హ్యాపీనెస్ అయితే ఎతుక్కోవచ్చు కదా. సో విత్ దట్ పాజిటివ్ నోట్ నాకు ఏ సాంగ్ వచ్చు చూడకుండా అంటే ఆ, ఏది గుర్తు రావట్లేదే. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా, తనలో మమతే కలిపి పెడుతోంది ముద్దగా, తన లాలి పాటలోన సరిగమ పంచుతోంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. బాయ్. హ్యావ్ అ గ్రేట్ డే. ఎంజాయ్ యర్ డే.